క్రమశిక్షణ, దేశ రక్షణ, సేవాభావం కలయిక ఎన్సీసీ పాఠశాల దశ నుంచి కళాశాల స్థాయి వరకు విద్యార్థులు చదువుతో పాటు చక్కని క్రమశిక్షణ, బాధ్యతాయుత జీవితాన్ని అలవర్చడం, దేశభక్తి పెంపొందించేందుకు ఏర్పడిన అత్యున్నత వ్యవస్థ నేషనల్ క్యాడెట్ కార్ప్స్. ఇందులో శిక్షణ పొందుతున్న వారికి ప్రభుత్వం వివిధ సదుపాయాలు కల్పిస్తోంది. ఎన్సీసీలో ఏబీసీ ధృవపత్రాలు అందజేస్తోంది. వీటి ద్వారా ఉన్నత విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వర్తింపచేస్తోంది. దీంతో అనేక మంది విద్యార్థులు ఎన్సీసీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో ఎన్సీసీ 17 ఆంధ్ర బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరంలో 536 మంది విద్యార్థులు యాన్యువల్ ట్రైనింగ్ క్యాంపులో శిక్షణ పొందుతున్నారు. నేషనల్ క్యాడెట్స్ కార్ప్స్ ఎన్సీసీ అనేది పౌరరక్షణ సేవాదళం. యువతలో పాఠశాల స్థాయి నుంచే క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో ఇది ముఖ్య భూమిక పోషిస్తోంది. అంతేకాక ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో సైనిక దళాలతో సమానంగా ఎన్సీసీ వాలంటీర్లు పనిచేసేలా శిక్షణ ఇస్తారు. యువతను బాధ్యతాయుతమైన పౌరులుగా, నాయకులుగా తీర్చిదిద్దటంలో ఎన్సీసీ కీలక పాత్ర పోషిస్తోంది. పాఠశాల, కళాశాల విద్యార్థులు ఎన్సీసీలో చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. ఎన్సీసీలో చేరిన విద్యార్థులకు ప్రతి ఏటా యాన్యువల్ ట్రైనింగ్ క్యాంపును నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో ఎన్సీసీ 17 ఆంధ్ర బెటాలియన్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరంలో 536 మంది క్యాడెట్లు శిక్షణ పొందుతున్నారు. ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరంలో ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన 17 ఆంధ్ర యూనిట్ క్యాడెట్లు పాల్గొన్నారు. ఈ శిబిరంలో క్యాడెట్లకు వివిధ అంశాల్లో తర్ఫీదునిస్తున్నారు. ఉదయం 5 గంటలకు క్యాడెట్లందరూ పరేడ్కు హాజరవుతారు. పరేడ్తో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు థియరీ క్లాసులు జరుగుతాయి. థియరీ క్లాసులతో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. డ్రిల్, మ్యాప్ రీడింగ్, హెల్త్ అండ్ హైజీన్, ఫైరింగ్, బంకర్ డ్రిల్ వంటి వివిధ అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. సైనికులకు ఏ విధంగా శిక్షణ ఉంటుందో ఆ రకంగా కఠినంగా వీరికి శిక్షణ ఉంటుంది. సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు క్రీడలు, 6:30 నుంచి 7:30 గంటల వరకు కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయి. వీటితో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా శిక్షణ ఉంటుంది. ఈ క్యాంపులో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేస్తారు. శిక్షణ శిబిరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ఏబిసి సర్టిఫికెట్ రాత పరీక్షలు, ప్రాక్టికల్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన వారికి ఆయా సర్టిఫికెట్లను అందిస్తారు. ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్న వారికి త్రివిధ దళాల్లో చేరేందుకు నిర్వహించే అర్హత పరీక్షల్లో ఇతర అభ్యర్థుల కంటే ప్రాధాన్యం ఉంటుంది. ఎన్సీసీలో శిక్షణ పొందిన క్యాడెట్లకు ఎన్నో అవకాశాలున్నాయని క్యాంపు కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ అజిత్ సింగ్ తోమర్ తెలిపారు. వార్షిక శిక్షణ శిబిరంలో క్రమశిక్షణ డ్రిల్, ఫిజికల్ ఫిట్నెస్, ఫైరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ మరియు ఇతర ట్రైనింగుల్లో శిక్షణ ఇస్తామని చెప్పారు. ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన పౌరులుగా తయారు చేస్తుంది. ఎన్సీసీలో ఏబిసి సర్టిఫికెట్లు పొందిన వారికి ఆర్మ్డ్, పారామిలిటరీ దళాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల అర్హత పరీక్షల్లో ఎన్సీసీ క్యాడెట్లకు బోనస్ మార్కులుంటాయి. ప్రాధాన్యత కూడా ఇస్తారు. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో చేరడానికి ఎన్సీసీ కోటా కింద మార్కులుంటాయి. ఎన్సీసీ ఉన్నత విద్యను అభ్యసించేందుకు, ఉపాధి పొందేందుకు, సమాజంలో ఉత్తమ పౌరుడిగా ఎదిగేందుకు తోడ్పడుతుందని చెప్పారు. In this NCC training camp, we train cadets for discipline, drill, physical fitness, firing, and so many other activities like artificial intelligence, drone, obstacle training. NCC provides a platform to all NCC cadets to become responsible, healthy, and disciplined citizens of this country. The cadets from schools and colleges join NCC for various benefits. First of all is the employment. After getting A, B and C certificate, NCC cadets, they get employment opportunity in armed forces, paramilitary forces, and there are lot of bonus marks in central and state government jobs. ఈ క్యాంపు ఏటీసీ క్యాంప్ అంటారు, యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్. ఇది ఈ నెల 20వ తారీఖు నుంచి ఈ నెల 29వ తారీఖు వరకు ఇక్కడ ఆంధ్ర లయోలా కళాశాలలో జరుగుతుంది. ఎన్సీసీ అంటే డిసిప్లిన్, అలాగే పేట్రియాటిక్ భావాన్ని ప్రతి క్యాడెట్లో పెంపొందించడం కోసం ఈ ఏటీసీ క్యాంప్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది. ఈ క్యాంపులో భాగంగా ప్రతిరోజు ఎన్సీసీ క్యాడెట్స్కి ఫిజికల్ ట్రైనింగ్, యోగా,
అలాగే థియరీ క్లాసెస్, వెపన్ ట్రైనింగ్, అబ్స్టికల్ ట్రైనింగ్, అలాగే ఫైరింగ్ సంబంధించినటువంటి వివిధ అంశాల్లో మిలిటరీకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఎన్సీసీలో చేరిన తర్వాత జీవితంలో ఏదైనా సాధించగలనన్న నమ్మకం ఏర్పడిందని ఎన్సీసీ క్యాడెట్లు పేర్కొంటున్నారు. ఆత్మవిశ్వాసం పెరిగిందని, రోజూ సాధన చేయటం ద్వారా శారీరకంగా బలంగా తయారయ్యామన్నారు. సమయపాలన పాటిస్తున్నామని, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను ఎలా రక్షించాలో నేర్చుకున్నామని చెప్పారు. రైఫిల్ షూటింగుల్లో మెలకువలు తెలుసుకున్నామన్నారు. ఏటీసీ 9 క్యాంప్కి ఆంధ్రాలయలో కాలేజ్కి వచ్చాము. నేను ఇప్పుడు ఎన్సీసీ సి సర్టిఫికేట్ చేస్తున్నాను. నేను ఎన్సీసీలో ఏ సర్టిఫికేట్ ఇంకా బి సర్టిఫికేట్ కూడా చేశాను. ఏ సర్టిఫికేట్ నుంచి ఇన్స్పైర్ అయ్యి బి సర్టిఫికేట్ సి సర్టిఫికేట్ చేయాలనుకున్నా కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఎన్సీసీ సెలక్షన్స్ అనేవి మామూలుగా కాదు. ఎవరైనా మంచి స్ట్రాంగ్గా ఉండగలిగిన వాళ్ళైతేనే ఎన్సీసీలో సెలెక్ట్ అవ్వగలరు, అందులో నిలబడగలరు సి సర్టిఫికేట్ వరకు. ఊరికే అనేది కాదు. ఎన్సీసీలో మనం చాలా నేర్చుకోగలుగుతాం. ఎన్సీసీ క్యాంప్స్కి వెళ్ళిన తర్వాత మనకి చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకు బయట లైఫ్లో కూడా ఉపయోగపడిద్ది. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు బీ సర్టిఫికేట్ స్టార్ట్ చేశాను. బీ సర్టిఫికేట్లో నేను B1లో ఉన్నప్పుడు డ్రిల్ థియరీ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. సో B2కి రాగానే నేను అడ్వాన్స్ లీడర్షిప్ క్యాంప్ సింగపూర్, హుజూరాబాద్, కరీంనగర్లో జరిగింది. అది కిడ్స్ అనే కాలేజ్లో జరిగింది. అక్కడికి మేము అడ్వాన్స్ లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకోవడానికి వెళ్ళాము. అక్కడ మాకు లీడర్ అనేవాడు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తే మేము ఎలా నుంచొని వాటిని ఆ ఆబ్స్టికల్స్ని ఎలా సాల్వ్ చేస్తాము అవన్నీ నేర్చుకున్నాము. ఏటీసీ క్యాంప్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఎన్సీసీలో జాయిన్ అవ్వడం వల్ల నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ చాలా మోటివేట్ అయ్యాను. ఇలాంటి క్యాంప్స్ ఇంకా ఎన్నెన్నో చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఈ అన్ని క్యాంప్స్ వల్ల నాకు రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, అందరితో ఎలా బాండ్ అవ్వాలి అన్నీ నేర్చుకున్నాను. లైఫ్లో ఒక లైఫ్ స్టైల్ మారిపోయి సార్. అంటే మామూలు స్టూడెంట్గా సాధించలేనిది ఎన్సీసీ ద్వారా సాధించవచ్చు. క్యాంప్స్ వెళ్ళొచ్చు, చాలా ఉంటాయి. మీరు ఏమేమి చేశారు? అంటే ఎన్సీసీలో వాటి ఉన్న సర్టిఫికేట్స్కి వాల్యూ సార్. ఆ వాల్యూ వల్ల చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి మార్క్స్ కలుస్తాయని మనకి వచ్చి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సార్. There are so many opportunities to have NCC, and now recently SSB special interview, and I learned from NCC unity, discipline and self confidence among the training centers. I'm studying in Andhra Layala College. We are here in ATC camp. This is an opportunity to show our discipline, and we undergo different training sections.